హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాననమాట. ఇది మండే రోజు మార్నింగ్ అండి. సండే రోజు కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఇంకా సండే, మండే 2 రోజుల వీడియోస్ ఒక వ్లాగ్‌లా చేసి పెట్టేద్దామని చెప్పేసి. అసలే వీడియో పెట్టక 4 డేస్ పైనే అయిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఇక్కడ ఏంటంటే మండే రోజు మార్నింగ్ అనమాట. రాత్రంతా వర్షం కురిసింది. వర్షం అంటే ఎక్కువ ఏం పడలేదు గానీ జస్ట్ కొంచెం అంటే చినుకుల్లాగా పడింది. ఇంకా గాలి ఎక్కువనమాట. ఇక్కడ ఎప్పుడు గాలి ఎక్కువ పడతది. ఇంకా బైసికిల్స్ చూడండి ఎలా పడిపోయినాయో అన్నీ కూడా చెల్లాచెదురు కింద పడిపోయినాయి. వీళ్ళని సరిగ్గా గోడకి అవి పెట్టుకోమంటే వినరు. అన్నీ కూడా ఎలా పడితే అలా పెట్టేస్తారు. ఇంకా అన్నీ గాలికి పడిపోయినాయి అనమాట. ఇక్కడ చూడండి మబ్బు కింద భలే ఉంది. వాతావరణం అయితే నాకు నచ్చింది. ఇంకా పిల్లలు లేచేసరికి నేను ఇంకా వర్క్ అది కంప్లీట్ చేసేద్దాం కదా అనుకున్నాను. లేదు వాళ్ళు లేచారు. నేను ఇంకా నీళ్ళు అది వాటర్ అది ప్రాబ్లమ్ అయింది కదా! వాటర్ అవి పట్టేస్తున్నాననమాట. ఒకప్పుడు చిన్నప్పుడు కాలంలో పట్టేవాళ్ళం కదా! వాటర్ రాక. అమ్మ వాళ్ళు అవి పట్టేవారు కదా! వాటర్ అది తక్కువ ఉండేది. అప్పుడు ఇప్పుడులా ఫుల్ వాటర్ అని ఏం కాదు. అప్పుడు పైపులు కుళాయిల దగ్గర వాటర్ పట్టి స్టాక్ పెట్టుకునేవాళ్ళం కదా! ఇప్పుడైతే మనకి 24 అవర్స్ వాటర్ అనేది ఫెసిలిటీ ఉంది. ఇంకా నేను అలా వాటర్ పట్టాను. ఎందుకంటే ఇవాళ పిల్లల్ని కటింగులకి పంపుదాము. హెయిర్ కటింగ్ బాగా జుట్టు పెరిగిపోయిందని చెప్పేసి వాటర్ అది స్టాక్ పెట్టాననమాట. ఇంకేంటంటే ఇక్కడ పక్కన ఆమె ప్రసాదం ఇచ్చింది శనగలు. ఆ శనగలు అనమాట. ఈరోజు మండే వాళ్ళకి పూజ ఉందనుకుంటా. ఇచ్చారు. ఇంకా తాలింపు వేసి ఇచ్చింది. చాలా బాగున్నాయి తినడానికి. ఇంకా పిల్లలు కటింగులకి వెళ్ళారు. ఇంకా నేనేమో ఇక్కడ తినేసిన తర్వాత ఇంకా నేను పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా చేసి పెడదాంలే. ఏ మ్యాగీనో లేకపోతే ఏదో ఈ సింపుల్గా అయిపోయేది ఏదైనా ఉంటే చేసేద్దాము అని చెప్పేసి నేను ఇంకా వంట స్టార్ట్ చేశాను. వంట స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా పిల్లలైతే సండే రోజు కొంచెం చికెన్ తీసుకొచ్చాము. ఇంకా సగం వండేసానమాట సండే. ఇంకా ఈరోజు ఇంకా మండే రోజు ఇంకా కొంచెం ఉంటే వేస్ట్. ఇంకా బాయిలర్ చికెన్ అంత స్టాక్ పెట్టడం కరెక్ట్ కాదు ఫ్రిడ్జ్లోని. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నేను గోరుచిక్కుడుకాయ కూర అంటే గోరుచిక్కుడుకాయ పిల్లలు ఒట్టిగా వండితే తినట్లేదు. అందుకని చికెన్తో కలిపి వండుదాము బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ట్రై చేశాను అనమాట. నిన్న పులావ్ చేశాను కానీ వీడియో షూట్ చేయలేదు. అస్తమాను పులావ్ చేస్తూనే ఉంటాను కదా! అందుకని చెప్పేసి ఇంకా నేను ఇక్కడ ఇవాళైనా చికెన్ కర్రీ షూట్ చేసి పెడదామని చెప్పేసి తీసాను అనమాట. నిన్న బయటికెళ్ళి కూరగాయలు అవి తెచ్చాము. ఎక్కువేం తీసుకురాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పిల్లలకి సెలవులు ఇస్తున్నారు. ఎప్పుడు ఇంటికి వెళ్తామో తెలీదు. అందుకని చెప్పేసి ఎక్కువ స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల ఏమవుద్దంటే ఉన్న పలంగా వెళ్ళు అని అంటారు ఆయన. అక్కడ నుంచి ఫోన్ చేసి మా హస్బెండ్ ఏం చెప్తారంటే వెళ్ళు నేను టికెట్లు తీస్తాను అంటారు. ఇంకా అన్నీ పాడైపోతాయి. అందుకని కొంచెమే తీసుకొచ్చి పెట్టానన్నమాట. మళ్ళీ అవసరానికే మళ్ళీ తెచ్చుకోవచ్చు కదా ఒకవేళ. అందుకని ఎన్ని అవసరమో అన్నీ తీసుకొచ్చాను. ఎప్పుడైనా మళ్ళీ వన్స్ అవసరం పడితే పిల్లల్ని పంపిస్తే తీసుకొస్తారు. ఇక్కడ దగ్గర ఉంటాయి. మార్కెట్కి వెళ్ళకపోయినా దగ్గర అప్పుడప్పుడు రోడ్ల మీద అది పెట్టి అమ్ముతారు కదా! తోటల్లో కోసుకొచ్చేసి అక్కడక్కడ రోడ్ సైడ్ అది అమ్ముతూ ఉంటారు. చాలా బాగుంటాయి అన్నమాట. అన్నీ న్యాచురల్గా పండినవే తీసుకొస్తారు, ఆర్గానిక్వి అదనమాట. అందుకని మార్కెట్లోంచే ఫుల్గా అన్నీ మోసుకురావాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే గోరుచిక్కుడుకాయ చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి. ఎలా అంటే ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేయించేసేసి అందులో గోరుచిక్కుడుకాయ ముక్కలు ఇంకా చికెన్ ముక్కలు వేసి పసుపు ఉప్పు కారం మసాలా ముద్ద అంటే అల్లం వెల్లుల్లి ఇంకా ధనియాలు జీలకర్ర లవం మొగ్గ దాల్చిన చెక్క ఇలాచి ఎండుమిరపకాయ అన్ని బిర్యానీ దినుసులతోటి మసాలా దినుసులతోటి ఒక ముద్దలా రెడీ చేసుకుంటాను అనమాట. దాన్ని మనకి 2 స్పూన్స్ అయితే 2 స్పూన్స్, మనం కొంచెం ఇంకా మసాలా కావాలంటే ఇంకా యాడ్ చేయొచ్చు. నేను ఒక 3 స్పూన్స్ వరకు వేసాను. ఎందుకంటే నేను కారం కూడా ఎక్కువ వేస్తాను. మేము స్పైసీగానే తింటామన్నమాట. మాకు అదే అలవాటు. ఇంకా నేను మసాలా ముద్ద చెప్పాను కదా! అందులో కొంచెం పసుపు ఆయిలు సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం ఎక్కువ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. బాక్స్లో పెట్టుకుని స్టాక్ ఉంటుంది. మధ్యలో మనం నాన్ వెజ్లు ఏమైనా తెచ్చుకున్నా లేకపోతే వెజ్ కూరలకైనా కూడా మసాలా వేసుకోవాలంటే కూడా అప్పటికప్పుడు చేసుకునే పని లేకుండా ఉంటుందన్నమాట. అది ఈ కూర అయితే చాలా బాగుందండి. నాకైతే నచ్చింది. పిల్లలు కూడా తిన్నారు బాగా.
నాన్ వెజ్ అయితే ఎప్పుడు నాన్ వెజ్ అలాగే ఉట్టిగా ఇప్పుడు చేపలైతే చేపలు, చికెన్ అయినా, మటన్ అయినా సరే అలా విడివిడిగా వండుకుంటాం కదా! చేపల పులుసు పెట్టుకుంటాము. అందులో బెండకాయలేసుకోవచ్చు, వంకాయలేసుకోవచ్చు. అలాగే పీతల కూర అయినా సరే అంటే మేము మా సైడు పీతలు తింటాం మేము. క్రాబ్స్. ఆ పీతల్లో కూడా వంకాయలేసుకొని, టమాటాలేసుకొని పెట్టుకుంటారు. అలాగే మటన్‌లో కూడా టమాటా వేసుకోవచ్చు, మామిడికాయ ఏసుకోవచ్చు, గోంగూర ఏసుకోవచ్చు, ములక్కాడ ఏసుకోవచ్చు. అలాగే చికెన్‌లో కూడా బంగాళదుంప, ఇంకా మామిడికాయ, ఇంకా టమాటా, ఇంకా ఆకుకూరలు. ఇంకా ఆకుకూరలు తోటకూర కాదు గానీ, ఇంకా మెంతికూర, గోంగూర అన్ని రకాలు పుల్లగూరలన్నీ గూడా సెట్ అవుతాయన్నమాట. పుల్లగూరలన్నీ గూడా సెట్ అవుతాయి చక్కగా. ఎప్పుడు నాన్ వెజ్ అంటే నాన్ వెజ్జే కాకుండా ఇంకా వెజ్ గానీ, ఆకుకూరలు గానీ కలిపి వండుకుంటే మనం ఒకటి నాన్ వెజ్జే తింటున్నాము, వెజ్ లోపలికి కడుపులోకి వెళ్ళట్లేదు అని చెప్పేసి మనకుండదనమాట. బావుంటుంది. అది కూడా అది నాన్ వెజ్ తిన్నట్టు అవుతుంది, వెజ్ తిన్నట్టు అవుతుంది. పిల్లలకి కూడా పోషకాలన్నీ అందుతాయన్నమాట. ఇక్కడ ఆల్రెడీ పిల్లలు తినేసారు. ఇంక నేను తింటున్నాననమాట. ఇదివరకు ఒకసారి చెప్పాను కదా! నేను ఒక్క పూటే కడుపు నిండా తినేస్తాను. రెండో పూట ఏం తినను. ఒక గ్లాసుడు పాలు గానీ, లేకపోతే ఒక్కోసారి అది ఉండదు. ఒక్కొక్కసారి రాగి జావ గానీ, ఇలాగా తాగుతూ ఉంటాననమాట. అందుకని తినే ఒక్క పూటైనా కొంచెం కడుపు నిండా మనశ్శాంతిగా తినాలి. ఇక్కడ నెక్స్ట్ ఇది సండే రోజండి. మేము అప్పటికి ఇంకా మార్కెట్‌కి వెళ్ళలేదు. పాపం అన్నం ఉంది. ఆవు రోజు వస్తుంది కదా! అందుకని దానికి కొంచెం అన్నం పెట్టాననమాట. అన్నం ఉంటే. అన్నం అంటే ఉట్టి అన్నం పెట్టాలి. కూరలు కలిపి పెట్టడం కాదు. ఉట్టి అన్నమే పెట్టాను. ఒక్కోసారి తింటది, ఒక్కోసారి తినదు. ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ అన్నీ కూడా అవి స్కిప్ చేసేయండి. అది మనదేం కాదు. మనం నీట్‌గా చేసేది ఏం లేదు. కిందకి దిగినా కూడా ఓనర్ ఒప్పుకోడనమాట. అదన్నమాట విషయం. ఇక్కడ ఏంటంటే సాయంత్రం అయింది. సాయంత్రం అయిన తర్వాత ఇది కూడా సండే రోజేనండి. సండే రోజే. ఇంకా సాయంత్రం అయిన తర్వాత ఇంకా పిల్లలు నేను ఏదో మూవీ చూసాము. ఆ తర్వాత వాళ్ళేమో ఆన్లైన్‌లో ఏవో క్లాసెస్ ఉంటే అటెండ్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి ఏదో తినటానికి కావాలని అడిగారనమాట సండే రోజు. ఇంకా నేను పకోడీలు చేద్దాం కదా అని చెప్పి ఆనియన్స్ అవి కట్ చేసేసి ఇంకా పకోడీ కోసం కొంచెం శనగపిండి ఉంది. కార్న్ ఫ్లోర్ కూడా ఉంది. కార్న్ ఫ్లోర్ కొంచెం అంటే ఒక 4 స్పూన్లు శనగపిండి అయితే ఒక 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ అనమాట. ఇంకా పసుపు, కారం, ధనియాల పొడి, ఇంకా కొంచెం సోడా ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, వాము అన్నీ లైట్‌గా వేసుకోవాలి. ఎక్కువ వేసేసుకోకూడదనమాట. ముందు బాగా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయల వాటర్‌తోనే ముందు కలిపేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం నీళ్లు పోసుకుంటూ ఒక కన్సిస్టెన్సీలో కలపాలనమాట. ఊరికే ఎక్కువ వాటర్ వేయకూడదు. అలా అని వేయకుండా ఉన్నా కూడా పకోడీ టేస్ట్ ఉండదు. బాగోదనమాట. చాలా వచ్చింది. ఇంకా పిల్లలు అడిగారు కదా! నేను అస్తమానం డీప్ ఫ్రైలు అయితే సిఫార్సు చేయనండి. పెట్టను. మంచిది కాదు కదా! చిన్నోళ్ళకైనా, పెద్దోళ్ళకైనా ఎవరికైనా సరే డీప్ ఫ్రైలు అనేది ఎప్పుడో ఒకసారి చేసుకోవాలి. అస్తమానం కాదు. అదనమాట. ఇక్కడేంటంటే ఇంకా ఆయిల్ కొంచెం పోసి హీట్ చేసేసి ఇంకా ఇవి వేసేస్తున్నాననమాట పకోడీ. నేనే చేత్తో పట్టుకొని నేనే తీసుకోవడం గురించి వీడియోకి కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. ట్రైపోడ్ అలాంటివి లేవు నా దగ్గర. మైకు, ట్రైపోడ్ ఇలాంటివి ఏం లేవు. ట్రైపాడ్ లేదు కాబట్టి కొంచెం నాకు కష్టం. పిల్లల్ని తీయమంటే ఒక్కొక్కసారి తీస్తారు కానీ ఒక్కొక్కసారి తీయరు. వాళ్ళకి కూడా చదువుకోవడాలు అలాంటివి ఉంటాయి కదా! అస్తమాను ఫోన్ పట్టుకొని, కెమెరా పట్టుకొని అట్లా ఇంకా వీడియోలు తీయు అంటే అది మాత్రం ఎంతవరకు కరెక్టో పిల్లల్ని ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి నేను కూడా వాళ్ళని అంతగా పిలవను. ఎప్పుడైనా తీస్తారు అంతే మాది. నాకు వీలైతే తీసుకుంటాను. లేకపోతే ఇంకా అట్టే పెడతాననమాట. తర్వాత ఎప్పుడో చేద్దాంలే అని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉంటే తీస్తాను. లేదంటే పిల్లల్ని చాలా తక్కువ అనమాట తీయడం, అడగడం. ఇంకా వాళ్ళు కూడా తీయరు. ఎందుకంటే ఇష్టం ఉండదు వాళ్ళకి. ఇంకా సర్లే మమ్మీ ఇంకా వద్దు ఇట్లా చెప్తూ ఉంటారు. నేను చదువుకోవాలి ఇలాంటి సాకులన్నీ చెప్తూ ఉంటారు. సర్లేరా బాబు అని ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి కదా! అందుకని చెప్పి వాళ్ళని ఎందుకులే ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి నేనైతే ఇంకా నేను ఒక చేత్తో తీసుకొని ఇక్కడ వర్క్ చేస్తూ ఒక చేత్తో తీసుకోవడం అనేది చాలా కష్టమైన విషయం అనమాట. చేసేవాళ్ళకి ఆ కష్టం ఏంటో తెలుస్తుంది. ఇంకోటేంటంటే ఇక్కడ మాత్రం పకోడీ చాలా వచ్చిందండి. మామూలుగా రాలేదు. చాలా క్రిస్పీగా చాలా బాగుందనమాట. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు ఇష్టంగా తిన్నారు. తర్వాత నేను కూడా కాసింత తిన్నాను. ఇక్కడ పేపర్ మీద తీస్తున్నాను నేను. ఎందుకంటే మనం ప్లేట్లోకి డైరెక్ట్గా తీసేసుకుంటే ఆయిల్ కూడా దాంట్లోనే ఉంటుందన్నమాట. ఇంకా అసలు దేనికి అసలు విడిగా వెళ్ళదు. అదే పేపర్ మీదో టిష్యూ మీదో తీసామంటే ఆయిల్ అంతా అబ్జర్బ్ చేసుకుంటుంది, పీల్చుకుంటుంది కాబట్టి మనకి కొంతవరకు పర్వాలేదు.
నేను అలాగ పేపర్లు ఫస్ట్ 2, 3 పేపర్ల మీద వేసి తర్వాత మళ్ళీ ఇంకోసారి పిల్లలకి పెట్టే ముందు మళ్ళీ ఇంకొక పేపర్లు మారుస్తానన్నమాట. అప్పుడు మొత్తం ఆయిల్ అంతా కూడా పేపర్లు పీల్చుకుంటాయి. లేదంటే మనం అలా తినేయకూడదు. ప్లేట్లో పెట్టుకొని ఆయిల్ అంతా తినేసామంటే ఇంకేం లేదు. అదనమాట. పకోడీలు అయితే చాలా బాగున్నాయండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఒక ఫేమ్ రావాలి, నాకు కొన్ని డబ్బులు కావాలి అని చెప్పేసి అనే ఉద్దేశంతో అయితే కాదండి. మా వారు సంపాదిస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇలా ఖాళీగా కూర్చొని ఎన్ని రోజులని మనం కూడా మన మనసులో అన్నీ కూడా జనంతో, అందరితో, ఫ్రెండ్స్తో పంచుకోవాలని ఉంటుంది కదా. అందుకని చెప్పి స్టార్ట్ చేశానన్నమాట. ప్లీజ్ సపోర్ట్